క్రైస్తవుణ్ణి నీ క్రియలను బట్టో, నీ మాటలను బట్టో, నీ చేతలను బట్టో, నీ ఆలోచనలను బట్టో, నీ తలంపులను బట్టో అప్పుడు కూడా క్రైస్తవుడివేనా? క్రీస్తు ప్రభుని అనుసరించేవాడువేనా? వెంబడించేటువంటి వాడివేనా? ఆయన అనుకరించేటువంటి వాడివేనా? ఆయన మాటల మీద జీవితాన్ని కట్టుకునేవాడువేనా? క్రీస్తు ప్రభుని మాదిరిగా తీసుకుని బ్రతికేవాడువేనా? లేదు ఈ పేరు స్టైల్గా ఉంది, లేకపోతే క్రిస్టియన్స్ అనిపించుకోవడం బాగుంది, కానీ ప్రారంభంలో అది మనకి చాలా విలువగా వాడబడింది. ఆ పేరును బట్టి మహిమపరచుతాం అన్నాడు. అది అంత సులభమైనది కాదు అన్నాడు. అంత సులభమైనది కాదది. అంత సులభంగా క్రైస్తవుడు చేయవచ్చున్నావా? సంఘం ఏర్పడిన తర్వాత సంఘం విస్తరింతా ఉంది. విస్తరించినటువంటి సంఘానికి శ్రమలు వచ్చినాయి. శ్రమ కాలంలో సంఘం చెదిరిపోయింది అన్నాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనంలో చెదిరిపోయిన వారు ఏం చేశారు? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములకు చెదిరిపోయిరి. 4వ వచనంలో కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. 11వ అధ్యాయం దగ్గరకు వచ్చేసాడు. 11వ అధ్యాయం 19వ వచనంలో స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి, అంటే 7వ అధ్యాయంలో స్టెఫను మరణం కదా. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యం బోధింపక ఫీనీకే, కుప్ర, అంతియొకయ ప్రాంతముల వరకు సంచరించిరి. చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం చెప్పలేదంట. ఏ ప్రాంతాలంటే ఫీనీకే, కుప్ర, అంతియొకయ. అంతియొకయ ప్రాంతానికి ప్రాముఖ్యత. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ప్రాముఖ్యత అంతియొకయలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి ఉంది. ఏంటి అంతియొకయలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి ఉన్న గొప్ప ప్రాముఖ్యత? అక్కడ మొట్టమొదటిసారిగా గ్రీసు దేశస్తులకి వాక్యం చెప్పారు. ఇదో గ్రీసు దేశస్తుల్లో నుండి ప్రభు పక్షాన్ని చేరినటువంటి వారు అంతియొకయలో ఉన్నారనే సంగతిని యెరూషలేముకి వార్త వెళ్ళింది. యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి వార్త వెళ్ళిన తర్వాత అప్పుడు యెరూషలేము సంఘపు వారు ఏం చేశారు? 22వ వచనంలో వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని ఇదిగో బర్నబాను అంతియొకయకు వెళ్ళమని చెప్పారు. అంటే అంతియొకయలో సంఘం ప్రారంభమైంది. నిజంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ వాక్యాన్ని ప్రకటించాలి, మరింతగా వాళ్ళని బలపరచాలి. ఇదిగో వాళ్ళు తమ జీవితాన్ని దిద్దుబాటు చేసుకునేటట్లుగా వాళ్ళు నువ్వు ప్రేరేపించాలి. ఒక ప్రత్యేకమైనటువంటి పనిని అప్పగించి యెరూషలేము నుండి బర్నబాను అంతియొకయకు పంపించారు. ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 23వ వచనం, అతను వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండుకొన్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఏ ప్రాంతం ఇది? అంతియొకయ ప్రాంతం. అయితే ఇప్పుడు ఈయన తనంతటి తాను కల్పించుకుని చేసిన ఇంకో పని ఉంది. బర్నబా ఏం చేసిన పని ఏంటి? అంతటా అతడు సౌలుని వెదకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయకు తోడుకుని వచ్చెను. అంతకుముందు యెరూషలేము వారు పౌలుని తిరస్కరించినప్పుడు పౌలు పక్షాన యెరూషలేము వారికి రికమెండేషన్ చేసింది ఈయనే.
కానీ అక్కడ కలహాలు ఏర్పడేటప్పటికి ఇదిగో మళ్ళీ అక్కడి నుంచి పౌలుని ఏం చేశారంటే సొంత ఊరు తార్సుకి పంపించేశారు. తార్సుకి పరిమితం అయిపోయాడు పౌలు. ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు బర్నబా అంతియొకయలో ఉన్నటువంటి సంఘాన్ని స్థిరపరచడానికి వచ్చాడో, ఇప్పుడు బర్నబా ఏం చేశాడు, జాయిగా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక సువార్థికుడి దగ్గరికి వెళ్ళాడు. తార్సులైన కనుగొన్నాడు, పౌలు గారిని కూడా తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి ఒకే స్థానిక సంఘంలో 1 సంవత్సరం పనిచేశారు. ఎవరెవరని? అపోస్తలుడైన పౌలు, బర్నబా. ఒక స్థానిక సంఘంలో స్థిర హృదయంతో ప్రభుని హత్తుకునేటట్లుగా ఒక సంవత్సరం. 26వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నాడు. అంతియొకయ ప్రాంతానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే, అప్పటి వరకు శిష్యులు శిష్యులు శిష్యులు. యెరూషలేములో సంఘం ఏర్పడింది. యెరూషలేములో ఉండే సంఘాన్ని అంతా ఏమంటాం? శిష్యులు. శిష్యుల సంఖ్య విస్తరించింది. శిష్యుల సంఖ్య విస్తరింపనారంభించినప్పుడు ఇదిగో అందులో ఉన్నటువంటి శిష్యుల సంఖ్య 5,000 అయింది, బహువిస్తారమైంది. యెరూషలేములోని సంఘంలో హింస కలిగినందున శిష్యులు చెదిరిపోయారు, శిష్యులు వాక్యాన్ని ప్రకటించారు. క్రైస్తవులు అనేటువంటి మాట ఎక్కడ రాలేదు అప్పటి వరకు. శిష్యులు 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 శిష్యులు. కానీ మొట్టమొదట అంతియొకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అది వారిలో ఉన్న గొప్ప విశేషమైన పరిస్థితి. ఆ తర్వాత నుంచి ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుతున్నారో, ఎవరైతే క్రీస్తు ప్రభుని ధరించుకుంటున్నారో, అక్కడి నుంచి వారు క్రైస్తవులు అనబడతానే ఉన్నారు. నేటికి మళ్ళీ ప్రత్యేకంగా శిష్యులు అనే మాట ఉపయోగించాం. ఎవరైనా బాప్తిసం పొందితే ఏమంటాం? క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ఏంటి దాని అర్థం ఏంటి? క్రిస్టియన్స్ అన్న. ఏంటి దాని అర్థం ఏంటి? క్రీస్తుని వెంబడించేవారు నెంబర్ 1, క్రీస్తుని అనుకరించేవారు నెంబర్ 2, క్రీస్తుని మాదిరిగా తీసుకునేటువంటి వారు నెంబర్ 3, క్రీస్తు ప్రభు మాటల మీద తమ జీవితాన్ని కట్టుకునేవారు నెంబర్ 4. 4 సంగతులు. మొట్టమొదటిది ఏంటి? క్రీస్తుని అనుసరించేటువంటి వారు. 2, వెంబడించేటువంటి వారు. 3, క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని తీసుకునేటువంటి వారు. 4, అనుకరించటం, అనుకరణ, ఇమిటేట్. అంటే క్రీస్తు ప్రభు ఎలా చెప్తే అలాగా, ఏం చేస్తే అది, ఆయన ఎలా జీవించమంటే అలా జీవిస్తాం. క్రీస్తు ప్రభు వెంబడే నడిచేవారు, క్రీస్తు ప్రభుని ధరించుకుని జీవించేవారు క్రైస్తవులు అంటే. ఎప్పుడైతే బర్నబా, పౌలు ఇరువురు కూడా ఒక స్థానిక సంఘంలో ఉండి బలంగా పనిచేశారో, ఇది అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఏ దశకు వచ్చారు? వాళ్ళు క్రైస్తవులు అనబడే స్థితికి వచ్చారు. స్వపరీక్ష లేకుండా ఇది సాధ్యమై ఉంటుందా? తప్పుని దిద్దుకోకుండా ఇది సాధ్యమై ఉంటుందా? ఎవరికి వాళ్ళు తమ జీవితాన్ని తొంగి చూసుకోకుండా ఇది సాధ్యమై ఉంటుందా? సాధ్యపడదు. కాబట్టి ఆ తర్వాత మనం సంగతిని మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో 27వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా?
నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే, ఎంత సులభముగా శిష్యుని చేయి చూచుచున్నావే అనలేదు. అంటే ఎంత సులభంగా క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నావా అంటే ఇది అమల్లోకి వస్తుంది ఈ మాట. క్రైస్తవులు అనేటువంటి మాట అంత్యొకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిన తర్వాత అటు తరువాత నుండి ఇదిగో ఈ పేరు వాడుకలోకి వచ్చింది. కాబట్టి ఇంకా బాప్తిసం పొందలేదు అగ్రిప్పరాజు. అపోస్తలుడైన పౌలు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మాట్లాడుతూ నువ్వు పూర్వం ఉన్న ప్రవక్తలను నువ్వు నమ్ముతున్నావా అన్నప్పటికీ అగ్రిప్పరాజు వెంటనే ఏమన్నాడు, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే. అంటే శిష్యుడు తర్వాత క్రైస్తవుడు అంతా కాదు, ఎంత సులభంగానే క్రైస్తవుని చేయి చూచున్నావా. ఈ మాట మరొకసారి ఉపయోగించబడింది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ శ్రమ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలెనో. అది పేరు అని తేల్చాడు ఇక్కడ. ఆ పేరును బట్టి ఏది పేరు, ఏది ఇక్కడ క్రైస్తవులు, క్రైస్తవుడు, క్రైస్తవురాలు, క్రిస్టియన్స్. ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల అతను ఏం చేయకూడదంట, అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఇదిగో దేవుణ్ణి మహింపరచాలి. ఇదిగో అది ఇప్పటికి వాడుకలోకి ఎంతగా వాడుక అయిపోయిందంటే, బైబిల్ పట్టుకుంటే క్రైస్తవుడు, ప్రార్థన చేస్తే క్రైస్తవుడు, ఏదో ఒక చర్చికి వెళ్తే క్రైస్తవుడు. ఇంక ఇది వ్యవహారిక భాషగా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే క్రైస్తవం ఒక మతం కింద అయిపోయింది. కాబట్టి ఆ పేరును బట్టే దేవుని మహింపరచాలి. కానీ ఆ పేరుకు తగిన వాడినా అనే స్వపరీక్ష నీలో లేకపోతే ఆ పేరుకి మహిమ కాదు కదా, ఆ పేరుకి అవమానం తెచ్చే వ్యక్తి అవుతుంది స్వపరీక్ష లేకపోతే. క్రైస్తవుడేనా అది అంత కీలకమైనటువంటిది కాకపోతే అగ్రిప్పరాజు ఎంత సులభముగా నన్ను క్రైస్తవుడిని చేయి చూచున్నావే అంటే అది ఏదైనా ఘనమైందా? అదే ఈరోజు మనం సింపుల్గా దాన్ని వాడచ్చేమో. ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనిపిస్తే వాడు సిగ్గుపడక ఆ పేరును బట్టి మహింపరచాలన్నాడు. ఒకవేళ దాని స్థాయి మనకు అర్థం కావట్లేదేమో. అపోస్తలుడైనటువంటి పౌలుతో కలిసి బర్నబా 1 సంవత్సరం అంతా కష్టపడి అంత్యొకయ సంఘంలో ఉంటే ఆ సంఘం మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. దాని వెనకున్న పురిట్లేపులు మనకు అర్థం కావట్లేదేమో, దాని ప్రయాసం మనకు అర్థం కావట్లేదేమో, అర్థం కాలేదేమో మనకి. ఒకవేళ అది మనకు అర్థం కాకుండా దాన్ని లైట్గా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ దేవునికి అవమానం. ఎవరి వలన? దేవుని ఎరుగుదు మరి వారు చెప్పుకుందరు గాని. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తీతుకు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుని ఎరుగుదు మరి వారు చెప్పుకొందురు గాని
అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగో. యెషయా గ్రంథాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడుతూ ఉంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, ఇదిగో సియోను దేవుని యొక్క ప్రజలు. సియోను అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క గృహం, దేవుని నివాసయోగ్యమైనటువంటి జనాంగం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, సియోను యొక్క నీతి అంటే సంఘము యొక్క నీతి, దేవుని యొక్క జనుల యొక్క నీతి. సూర్యకాంతి వలె కనబడి వరకు. సూర్యకాంతిని ఎవడైనా ఆపగలడా? ఎవరూ ఆపలేదు. సూర్యకాంతి వలె దేవుని ప్రజల నీతి లోకమందంతా కనబడాలంట. దేవుని యొక్క జనులు, దైవ జనులు, దేవుని ప్రజలు, దేవుడు కోరుకున్న జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. అప్పుడు ఇశ్రాయేలీలు కానీ, ఇదిగో నేడు మనం కానీ. అంటే మన నీతి ఏ నీతి? ఇది మన నీత? మానవ నీతి అయితే మురుగుగుడ్ల లాంటిది. మానవ నీతి పనికిరాదు, స్వనీతి పనికిరాదు. మరి ఏ నీతి ఇది? దేవుని కుమారుని అందలి నీతి, దేవుని అందలి నీతి, దేవుడు అనుగ్రహించే నీతిది. ఇదిగో ఈ నీతి అంతా సూర్యకాంతి వలె కనబడి వరకు. దాని రక్షణ, సియోను తన జనుల యొక్క రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. సియోను పక్షమందు దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడో. దేవుడు ఎల్లప్పుడూ తన జనుల ముందు నడుస్తాడు. తన ప్రజల పక్షాన దేవుడు ఉంటాడో. ఎప్పటి వరకునే? తన జనుల యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడేటంత వరకు. అప్పుడు 2వ వచనంలో అన్నాడు, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు. అంటే ఎవరికి? సియోనుకు పెట్టబడింది. సియోను అంటే ఎవరు? దేవుని యొక్క జనులు, దేవుని యొక్క ప్రజలకు దేవుడు నియమించబోయేటువంటి క్రొత్త పేరు పెట్టబడును. తన ప్రజలకి దేవుడే నియమించినటువంటి కొత్త పేరు అంటది. ప్రత్యేకమైంది కాదా? అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రొత్త పేరు క్రైస్తవులు. తన జనులకు, తన జనుల పక్షాన నిలబడి తన జనుల యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడేటంత వరకు. ఇదిగో నేను విశ్రమించడన్నాడే. ఆయన అలాంటి జనులకు ఆయన నియమించిన క్రొత్త పేరు క్రైస్తవులు. అది ఆషామాషి మాట కాదేది, తేలిగ్గా తీసుకునే మాట కాదేది, ఒక మనిషి నిర్ణయం చేసేసేటువంటి మాట కాదేది. మేమందరం క్రిస్టియన్స్ అండి, వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ అండి, లేకపోతే ఇదిగో మేము ఇదండి. సూర్యకాంతి వలె నీతి కనబడేటంత వరకు ఎవరైతే వారి పక్షాన్ని ఉంటారన్నారో, వారి పక్షాన్ని ఉండేటువంటి దేవుడు అలాంటి వారి కొరకు నియమించిన పేరది. మరి నిజంగా నీకు ఆ తప్పనుందా? నీతి అనే మైమరు తొడుక్కున్నావా? మైమరు షీల్డ్. నిన్ను చూస్తే నీతి కనబడుతుందా? న్యాయం కనబడుతుందా? ధర్మం కనబడుతుందా? ప్రభు కనబడుతున్నాడా? ప్రభు గుణాలు కనబడుతున్నాయా?
లేదండి దుష్టుడండి, దుర్మార్గుడండి, పనికిమాలి వాడండి కానీ క్రైస్తవుడండి. ఎలా కుదురుతుంది అది? ఇశ్రాయేలీయుల నుంచి నీతి కావాలని చూశాడు, న్యాయం కావాలని చూశాడు, నీతి న్యాయాలు ఆశించాడు దేవుడు. కాబట్టి ద్రాక్ష తోట ఉపమానం ద్వారా చెప్పాడు ఆయన. సత్తువ కొండ ప్రాంతం, ఎత్తైన ప్రాంతం తీసుకున్నాడు, తవ్వాడు, రాళ్ళని ఏర్పడేశాడు, శ్రేష్టమైన తీగలను తీసుకొచ్చి నాటాడు, బురుజు వేయించాడు, అన్నీ చేశాడంట. కానీ అది కారు ద్రాక్షలు కాస్తా ఉంటాయి. ఇదిగో ఇప్పుడు నా ద్రాక్ష తోటకి నేను చేసిన దానికంటే మరి ఎక్కువ ఎవడు చేయగలడు? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. నీతి కావాలని చూస్తే నీతి కనబడతలేదు, రోదన వినబడుతుంది. న్యాయం కావాలని నేను చూస్తున్నాను, బలాత్కారమే అక్కడ కనబడుతుంది. కాబట్టి ఇదిగో ఈరోజు ఆ ద్రాక్షవనం ఎవరో కాదు, ఎవరది? నేడు మనము, సంఘము, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, ప్రభువుని వెంబడించేటువంటి వారు, ప్రభువుని మాదిరిగా తీసుకున్నటువంటి వారు, ప్రభువుని అనుకరించేటువంటి వారు, ప్రభు మార్గములో ప్రయాణం చేసేటువంటి వారు. నిజంగా ఆలోచిస్తే, స్వపరీక్ష చేసుకుంటే క్రైస్తవుడు అనిపించుకోవడానికి యోగ్యుడేనా? అర్హత కలిగిన వాడేనా? ఇది ఎంత సులభమైన పేరా ఇది? మరి అగ్రిపాల ఎందుకన్నాడా? ఆయన గొప్ప రాజు కదైనా, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుడు చేయి చూచున్నావే. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రభువుని వెంబడించేటువంటి వారు, ఇదిగో ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప, అంటే సంఘము. భూలోకము నుండి కొనబడిన వారు 144,000 మంది. 12,000 12,000 12,000 12,000, అలా 12,000 × 12 1,44,000 మంది. ఇది సార్వత్రిక సంఘము తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొని జాలరు. వీరు సంఘము స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రులు కాలేరు. స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వాళ్ళ క్రైస్తవులు. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలములుగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. వాళ్ళ క్రైస్తవులు, వెంబడించేటువంటి వారు. అప్పుడప్పుడునా, వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, గుర్తొచ్చినప్పుడా. ఎంత మంచి మాట ఉపయోగించాడు చూడండి. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ని వెంబడింతురు. గొర్రె పిల్లను మాత్రమే వెంబడించేటువంటి వారు. ఎప్పుడెప్పుడు? 24 hours × 7 days × 365 days. 24 గంటలు గొర్రె పిల్లని వెంబడిస్తారు. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, 7 రోజులు కూడా గొర్రె పిల్లని వెంబడిస్తారు. చూడండి, అక్కడ ఏమన్నాడు? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ని వెంబడి. ఎక్కడికి వెళ్తే అక్కడికంటూ గొర్రె పిల్ల. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏం చెప్తే అది, ఏం వినమంటే అది.
సంవత్సరానికి 365 రోజులు, 365 రోజులు కూడా గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికే ఆయన. వాళ్ళు క్రైస్తవులు అంటేనే. స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారు అంటే అర్థం ఏంటంటే లోక సాంగత్యము చేయని వారు. స్త్రీ అంటే స్త్రీలను కాదు అక్కడ. స్త్రీ సాంగత్యం అంటే లోక సాంగత్యం చేయని వారు. లోక సహవాసాలు ఉండవు. అవిశ్వాసులతో జోడుగా ఉండరు. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? దేవుని ఆలయంలోకు విగ్రహముతో ఏం పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఇదిగో 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ సంగతులన్నీ చెప్పాడు. వారు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు అంటే లోక సంబంధులతో మళ్ళీ పొత్తు పెట్టుకోరు, లోక సహవాసాన్ని విడిచిపెట్టారు, మూర్ఖులకు ఈ తరము నుండి వేరే రక్షణ పొందారు, మూర్ఖమైన వక్రజనం మధ్యన నిరపరాధులుగా నిష్కళంకులుగా అనిందులైనటువంటి దేవుని పిల్లలుగా బ్రతికేటువంటి వారు. మళ్ళీ దేవునిలో చూసి, మళ్ళీ లోకం వైపు చూసి, మళ్ళీ లోకాన్ని స్నేహించి, మళ్ళీ లోకంతో పొత్తు పెట్టుకుని అలాంటి వారు కాదు. గొర్రె పిల్ల ఎక్కడికి పోతే గొర్రె పిల్ల వెంబడి అక్కడికే వెళ్ళేటువంటి వారు. 3వ మాట ఏమన్నాడు అక్కడ? గొర్రె పిల్ల కొరకును దేవుని కొరకును ప్రథమ ఫలములుగా ఉండుటకై, ప్రథమ ఫలములుగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. మొట్టమొదటి ప్రప్రథమైన ప్రథమ ఫలం క్రీస్తు అన్నాడు. మృతులలో నుండి లేచినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు మొట్టమొదటి ప్రథమ ఫలమై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు 1 కొరింథీ 15:20లో మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడింది. 15వ అధ్యాయము 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి, అది ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపడ్డాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ నిద్రలోనే ఉన్నారు. నిద్రించిన వారిలో లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు ప్రథమ ఫలముగా. ఆయన ఎవరైనా క్రీస్తు. మన నిరీక్షణ ఏంటి? క్రీస్తు ప్రభు తిరిగి లేచినట్టుగా మనం కూడా తిరిగి లేస్తాం. అది మన నిరీక్షణ. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 18వ వచనంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు. ఇదిగో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో చెప్పాడు, మీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలములుగా ఉండుటకే మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అలాంటి వారు గొర్రె పిల్లలతో కూడా వెంబడిపోయేటువంటి వారు క్రైస్తవులు. అంటే ప్రభు ఏం చెప్తే అది ఆయన మాట మీద ధిక్కరించలేం, ఆయన లైన్ మీద దాటలేం. ప్రభు ఉపదేశం మనకు అనుకూలమా అంటే అనుకూలం కాదు సుమా. మన లైన్ వేరు, మన పద్ధతి వేరు, మన ఉద్దేశాలు వేరు, మన మార్గాలు వేరు, మన ఆలోచనలు వేరు. ఎక్కడ పొంతన ఉన్నదో ఆయన లైన్కి మన లైన్కి కుదరదు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నీ తలంపుల కంటే నా తలంపులు, నీ మార్గాల కంటే నా మార్గాలు అంత వ్యత్యాసం అన్నాడు. కానీ మన మార్గాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాం కదా, ఆయన త్రోవలో నడడానికి ఇష్టపడ్డాం కదా, ఆయన ఏం చెప్తే అది అనుసరించడానికి ఇష్టపడ్డాం కదా. అలాంటి వారిని క్రైస్తవులు అన్నారన్నమాట. అంటే మా మార్గం కరెక్ట్ కాదు,
మా ఆలోచనలు కరెక్ట్ కాదు, మా నిర్ణయాలు కరెక్ట్ కాదు, మా తలంపులు కరెక్ట్ కాదు. కాబట్టి ఇంక మేము మా లైన్ లేదు, మా లైన్ పక్కన పెట్టాం. ఎవరి లైన్లోకి పోదాం ఇప్పుడు? ప్రభు మార్గంలోకి వెళ్ళిపోదాం, ప్రభు వెనకాల వెళ్ళిపోదాం. ప్రభు ఏం చెప్తే చేద్దాం, ఆయన స్వరాన్ని విందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూసినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. గొర్రెలంట గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతను తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక. కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరు? స్వరం ఎరిగి వెంబడించేటువంటి వారు. గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని ఎరిగి వెంబడించేటువంటి వారు. అన్యుని యొక్క స్వరము ఎరగో కాబట్టి అన్యుల స్వరము ఎంత మాత్రమును వెంబడించక వాని యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ఇదిగో 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఈ దొడ్డెలు కాని ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. ఇదిగో యూదులు ఒక దొడ్డిగా, మొట్టమొదట దేవుని యొక్క వాక్యములు దేవోక్తి మొట్టమొదట యూదుల పరమైంది. ఆ యూదుల్లోంచి కొంతమంది కన్వర్ట్ అయ్యారు. ఆ తర్వాత అన్యుల్లోకి వెళ్ళాడు, అన్యుల్లో కొంతమంది కన్వర్ట్ అయ్యారు. వాళ్ళని వీళ్ళని ఉమ్మడిగా ఒకేసారి కన్వర్ట్ చేయలేదు. వారికి వీరికి ఉమ్మడిగా ఒకేసారి వాక్యం చెప్పలేదు. మొట్టమొదటి దేవోక్తులు ఎవరి పరం? యూదులు. రక్షణ ఎక్కడి నుంచి రావాలన్నాడు? యూదుల్లో నుండే రక్షణ. యూదులు అయ్యారు, వీళ్ళని సపరేట్ చేశాడు. తర్వాత ఎక్కడికి పోయాడు? అన్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అన్యుల్లో కొంతమంది కన్వర్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏం చేశాడు? వాళ్ళని కలపడం మొదలెట్టాడు. ఇక్కడే సమస్యలు వచ్చినాయి. యూదుల్ని అన్యుల్ని సపరేట్గా ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. ఇప్పుడు పక్కన కూర్చుంటున్నారు, పక్కన ఆరాధన చేస్తున్నారు. ఒకే శరీరం అన్నాడు, సాటి అవయవాలు అన్నాడు, భేదం ఉండొద్దు అన్నాడు, ఒకరినొకరు ప్రేమించాలన్నాడు, ఒకరినొకరు క్షమించాలన్నాడు, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలన్నాడు, ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోవాలన్నాడు. మరి ఇక్కడ స్టేటస్ అడ్డు వచ్చింది మాట. ఇక్కడ దాని గురించి పత్రికలన్నీ రాసాడు. తర్వాత నేను వారేం తక్కువ కాదు, మీతో సమానం, భేదం వద్దు. అది ప్రభు శరీరం అని వివేచింపక ప్రభు బలలో పాల్గొన్నారు. చూసారా? ఏంటి దాని అర్థం? ఏంటి? ప్రభు శరీరం అంటే మా మధ్యలో ఏ భేదం లేదు. ఏముంది మన మధ్యలో భేదం? మన భారతదేశానికి ఉన్న జాడ్యం ఏంటి? కులమే. ఇదే పెద్ద జాడ్యం, ఇదే పెద్ద భేదం. దాని తర్వాత భేదం ఉందనుకోండి, ఇంకేం భేదం ఉంది మన మధ్యలో? దాని తర్వాత భేదం డబ్బు. నీకు డబ్బు ఎక్కువ ఉందా, నాకు తక్కువ ఉందా? నీకు ఎక్కువ ఉందా, మీరు వేరు, మేము వేరు. మా స్థాయి వేరు, మీ స్థాయి. ఇది రెండో వ్యత్యాసం. మూడోది ఇంకేముంది? ఇంకానంటేనే వ్యత్యాసం, మనుషుల మధ్యలో వ్యత్యాసం. ఇంటి పేర్లు వ్యత్యాసం ఉంది, ఇంటి పేర్లను బట్టి అతిశయం. పొరుగురోడు సొంతూరోడు వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి ప్రభు బల దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రభు బలలో మనం చేయి పెడుతున్నామంటే దానికంటే ముందు ఏం చేయమన్నాడో ఇందాక మూడో పని చెప్పారు. మూడో పని ఏంటి? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగితే తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. అంటే ఇప్పుడు రొట్టె తిని పాత్రలోని త్రాగుతున్నావంటే ఏమని వివేచనతో చేస్తున్నావు? ఇది ప్రభు శరీరం. ప్రభు శరీరం అంటే భేదాభిప్రాయాలు లేవు, ఏ రకమైన భేదాభిప్రాయాలు లేవు.
యూదుడని గాని, గ్రీసు దేశస్థుడని గాని, దాసుడని గాని, స్వతంత్రుడని గాని, సిదియనుడని గాని, స్త్రీ అని గాని, పురుషుడని గాని, ఏ వ్యత్యాసం అరమరికలు మా మధ్యలో లేవు. ఇది ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నాకు వేరే దొడ్డు ఉంది, అక్కడ నాకు గొర్రెలు ఉన్నాయి. ఏం చేయాలంటే ఇప్పుడు ఆ గొర్రెలు ఏం చేయాలన్నాడు? వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును, ఒకే మంద. రెండు దొడ్డులు కాదు, రెండు మందలు కాదు, మంద ఒక్కటే, ఏ భేదం లేదు. అది క్రీస్తు అంటే. కాపరి ఒక్కడే. 24వ వచనంలో 26వ వచనంలో ఈ ప్రకారంగా చెప్పాడు, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపనివ్వలేను. వాళ్ళనే క్రైస్తవులు అన్నారన్నమాట. ఆ స్వరం ఎరిగి ఆయన్నే వెంబడించి ఆయనతోనే 24 గంటలు 7 రోజులు 365 రోజులు జీవిత కాలం కూడా. ఇంక మళ్ళీ లోక స్నేహం లేదు, ఇంకా ప్రపంచ ధర్మం లేదు, ఇంకా మూర్ఖులకు ఈ తరం లేదు. ఇంకా ఎక్కడికి వచ్చేసాం? అవన్నీ దాటుకుని ప్రభు దగ్గరికి వచ్చేసాం. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. ప్రభు ఏం చెప్తే అది వినేస్తాం, ఆయన చెప్పిందే చేస్తాం. వాళ్ళండి క్రైస్తవులు అంటే. క్రైస్తవులు అంటే అర్థం తెలిసే, క్రైస్తవులు అంటే వీళ్ళు ఎవరి మాట వినరండి, ఆ ప్రభు ఒక్కడి మాట వింటారు. వీళ్ళు నరుడు ఎవడైనా వచ్చి చెప్పనివ్వండి, వీళ్ళు వినరు. ఎవరి మాట వింటారు? ప్రభు ఒక్కడి మాట వింటారు. అనుకరించేవారు, వెంబడించేవారు, ఫాలోవర్స్, డెడికేషన్తో ఫాలో చేసేటువంటి వారు. కాబట్టి అది అంత ఉన్నతమైన నామకరణం అటండి క్రైస్తవులు అనేది. స్వపరీక్ష లేకుండా ఇది సాధ్యం కాదు. ఇది మనల్ని మనం దిద్దుకోవడం సాధ్యం కాకపోతే ఆ స్థాయికి వెళ్ళడం సాధ్యం కాదు. ఇది ఏదో రోజులో ఏదో ఒక 5 నిమిషాలు దేవుడిని జ్ఞాపకం చేసుకోవడమో, ఒక అరగంట దేవుడిని జ్ఞాపకం చేసుకునే జీవితం కాదు ఇది. రోజులో 24 గంటలు నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను? దేవుని పెట్టినే, దేవుని సన్నిధిలో ఉన్నాను 24 గంటలు. నా నడకైనా తెలుసు, నా పడకైనా తెలుసు, నా మాట అయినా తెలుసు, నా జీవితం అయినా తెలుసు. ఆయన కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడు ఎవడైనా కలడా? భూమి ఆకాశములు అంతటా ఉన్నవాడు కాడా? ఆకాశమునికి ఎక్కిపోతే అక్కడ ఉన్నాడు. వేకూరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములకు పోతుంటే అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన లేని స్థలం ఎక్కడ ఉంది? కాబట్టి క్రైస్తవులు అంటే ప్రభుని వెంబడించేవారు, స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, గొర్రెపిల్ల ఎక్కడికి పోతే ఎక్కడికే వెళ్ళిపోయేటువంటి వారు, ఆయన స్వరాన్ని ఎరిగినటువంటి వారు. అన్యుని స్వరాన్ని ఎరగవు కాబట్టి అన్యుల దగ్గర పారిపోతారు. ఆయన వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు, అపహరింపనీయుడు. అలాంటి కృతనిత్యత కలిగినటువంటి వారముగా ఈరోజు మనం సిద్ధపడాలి. స్వపరీక్షతో సాధ్యమది, మనల్ని మనం తొంగి చూసుకోవడంతో సాధ్యమది. బాహ్యాన్ని మనం చూడగలం, ఆంతర్యాన్ని చూడలేం కదా. మీరు నన్ను చూస్తే ఏం చూస్తారు? బాహ్యాన్ని చూస్తారు. ఆంతర్యం ఎవరు తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. నా తప్పుని నేనే దిద్దుకోవాలా?
నీ తప్పు నువ్వే దిద్దుకోవాలా. స్వపరీక్షకు సిద్ధపడకపోతే మనం సిద్ధపడకపోతే అనేకులకు వెలుగుగా మనం బ్రతకలేం, అనేకులకు మాదిరిగా మనం బ్రతకలేం. స్వపరీక్షకు సిద్ధపడకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేం. స్వపరీక్ష ప్రాముఖ్యమైన జీవితంలో. సంఘము చేత గుర్తింపు పొంది బర్నబా పంపబడ్డాడు. నెంబర్ 1 క్యాండిడేట్. బర్నబా ఏం చేశాడు? ఆల్రెడీ ఈయనకి స్వానుభవం ఉంది అపోస్తులైన పౌలుతో. ఇక్కడ ఉన్నటువంటి వీరు కూడా ఎవరెళ్ళో అన్యుల నుంచి కన్వర్ట్ అవుతున్న వాళ్ళు. ఓకే, ఇక్కడ సరైన మనిషి కావాలి ఇక్కడ, ఎందుకంటే అన్యుల నుంచి కన్వర్ట్ అవుతున్నారు కదా. వెంటనే ఏం చేశాడు ఈయన? తార్సుకి వెళ్ళిపోయాడు వెతుక్కుంటానే. పౌలుని తీసుకొచ్చేసాడు. ఇప్పుడు పౌలు ఎవరికి అపోస్తలుడు? అన్ని జనులకే కదా. కరెక్ట్ తీసుకొచ్చి పెట్టాడు మాట. స్వార్థికుడు అనే పోస్ట్ స్వార్థపూరితమైన పోస్ట్ కాదు అది. కాబట్టి స్వార్థికుడు అనేటువంటిది ఆ రాతి ఏదైతే ఉందో దేవుని యొక్క పనికి ప్రయోజనకరంగా. ఇప్పుడు అక్కడ బర్నబా నేనే అనుకున్నాడు అనుకోండి, పౌలుని లోపలికి రానిస్తాడా? సంఘం ఎవరిని పంపించింది? బర్నబాను పంపించింది. బర్నబా అక్కడ ఎవరు సూటబుల్ అనుకున్నాడు? పౌలు సూటబుల్ అనుకున్నాడు. పౌలుని తీసుకొచ్చాడంట. ఇద్దరూ కలిసి సంవత్సర కాలం పాటు పనిచేశారంట. ఇద్దరు స్వార్థికులు కావడం ఎలా ఉంటుంది ప్రస్తుతం లోకంలోని? వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు చాడీలు చెప్పుకుని, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని, ఒకరి మీద ఒకరు బురద జల్లుకుని, ఒకే స్థానిక సంఘంలో ఇద్దరు స్వార్థికులు సంవత్సరం కాలం పాటు పనిచేస్తే అద్భుతమైన ఫలాలు వచ్చినాయంట. మొట్టమొదట అంత్యొకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవుని పనే మహిమపరచబడాల. పరిపూర్ణంగా వెంబడించేటువంటి వ్యక్తులుగా మారారు. అలా మన జీవితాలు దిద్దుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుని చిత్తమైతే మధ్యాహ్నం నుంచి మరిన్ని సంగతులు మనం నేర్చుకుందాం.